హరి ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. ఏలియాకి సంబంధించిన ఒక సంఘటనని దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో చూస్తున్నాం. అది మన సాధనకి, మనం దైవానుభూతిలోకి వెళ్ళటానికి అది ఎలా ఉపయోగపడుతుందో, సమస్తము దైవముగా దర్శించడానికి అది ఎలా ఉపయోగపడుతుందో కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ముందుగా ఆయన దైవం అశరీరవాణి వినపడింది. శిఖరం మీదకు వెళ్ళు, కొండ శిఖరం మీదకి, అక్కడ దైవవాణి వినిపిస్తుంది నీకు. దైవము దర్శనము ఇస్తాడు ఆయన. దైవం దర్శనం ఇస్తాడు. దైవ దర్శనం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నీకు కర్తవ్యాన్ని తెలుపుతాడు అన్నట్లుగా వచ్చింది. అక్కడికి వెళదాము అంటే 3 రకాలైన అవరోధాలు ఎదురైనాయి. ఎర్త్ క్వేక్, ఆ తర్వాత రషింగ్ విండ్, ఆ తర్వాత ఫైర్. ఇవి
నిజంగా అక్కడ అవి వచ్చినాయని కాదు. అంటే ఇవన్నీ కూడా మొత్తం విశ్వస్థాయిలో, అట్లాగే గ్రహస్థాయిలో, సౌర స్థాయిలో, ఇట్లా మానవుడి స్థాయిలో, ఇట్లా రకరకాల స్థాయిల్లో జరిగే రకరకాల మార్పులు అవి తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ క్వేక్ అనంగానే భౌతిక విషయాలకి సంబంధించినటువంటి బాధలు, కష్టాలు వాటికి సంబంధించిన వాటికి సంకేతంగా ఎర్త్ క్వేక్. తర్వాత రష్యింగ్ విండ్ కామ లోకానికి సంబంధించినటువంటి ఆవేశాలు, ఎమోషన్స్, డిజైర్స్ వీటికి సంబంధించి. అలాగే ఫైర్ అంటే మనసు యొక్క ఆలోచనలకి సంబంధించి. ఇట్లా 3 స్థాయిల్లో ఇవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వెళ్ళిపోయినాయి. వచ్చి వెళ్ళిపోయినాయంటే ఏంటి? ఆయన ఎలాగ భావించాడు? దాంట్లో గూడా ఆ దైవాన్నే చూడటం. దాంతో ఎర్త్‌క్వేక్ లేదింక అక్కడ. దైవం ఉంది. ఆ ఎర్త్‌క్వేక్ ప్లేస్‌లో దైవం ఉంది. రషింగ్ విండ్ ప్లేస్‌లో దైవం ఉంది. ఫైర్ ప్లేస్‌లో దైవం ఉంది. ఫైర్ ఉందక్కడ. ఫైర్ ఉన్నప్పటికి ఫైర్ దైవముగానే కనిపిస్తుంది. అట్లా ఆ 3 దైవముగా మారిపోయినాయి అతనికి. అయ్యేటప్పటికల్లా ఏం జరిగిందప్పుడు? The center of self-awareness must be dissociated from the physical body, the earthquake, from the emotional body, rushing wind, from the mind, fire, and established on those still higher levels wherein the spiritual self of man perpetually abides. శాశ్వతంగా ఉన్నటువంటి ఆ దైవం ఆ దైవం నివసించే చోటు. మనకి బొమ్మల్లో చిత్రాల్లో వేస్తుంటారు చూడండి. బొమ్మల్లో క్షీర సముద్రం పైన ఆదిశేషు పాన్పుగా అలా పవళించి ఉంటాడు స్వామి. అక్కడికి హయ్యర్ లెవెల్స్ శాశ్వతంగా అబాయిడ్స్ నివసించటం. దైవం అనేటప్పటికల్లా శాశ్వతము. ఇక అంటే ఇవి వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళటం కాదు. మొత్తము శాశ్వతంగా కనిపించటం మనకి. ఎదురుగా ఉన్న ఈ సమస్తము ఇదే క్షీర సముద్రం. ఇంకిదే ఆదిశేషు. ఆ పాన్పు ఇదే. ఆ పాన్పు మీద పవళించిన స్వామి ఇక్కడే. అదే కనిపిస్తుంది ఇంకేం కాదు. వీటి స్థానంలో thereafter a great stillness descends upon the devotee. అప్పుడేం జరుగుతుంది ఇక ఈ సాధకుడి మీద, ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో, గ్రేట్ స్టిల్నెస్ శబ్దం అన్నమాట. నిశ్చలం, కదలకలేని స్టిల్నెస్. చెరువు ఏదో ఉంది, ప్రశాంతంగా ఏం గాలి ఎక్కడేం లేకపోవటంతో, ఎక్కువ గాలి కదలేకుండా స్థిరంగా ఉన్నట్టుగా, నిశ్చలంగా ఉన్నట్టుగా ఉంది ఆ నీరు. అక్కడ ఉన్నటువంటి నీరు ఉపరితలం అంతా అలలుగా మామూలుగా ఉంటుంది, ఎప్పుడు అలజడిగా. అటువంటిది నిశ్చలంగా ఉంది, అలలేమీ లేకుండా. అటువంటి స్టిల్నెస్, నిశ్శబ్దం, మామూలుది కాదు, గ్రేట్ స్టిల్నెస్, చాలా గొప్పదైనటువంటిది. అంతకు మించిన స్టిల్నెస్ లేదు అన్నట్టుగా. descends upon the devotee.
డివోటీని ఆక్రమించేస్తుంది. అది స్టిల్నెస్ గా మారిపోతాడు, స్టిల్నెస్ లో మునిగిపోతాడు. అండ్ ఇన్ దట్ ప్రొఫౌండ్ quietude, and in that profound quietude. క్వైట్యూడ్ అంటే నిశ్చలత్వం, శాంతం, నెమ్మది. అండ్ ఇన్ దట్ ప్రొఫౌండ్ క్వైట్యూడ్, లోతైన అగాధం, గంభీరంగా ఉండేటటువంటి, అంటే ఎక్కువగా అనుభూతి చెందినటువంటి క్వైట్యూడ్, నిశ్శబ్దం, నిశ్చలత్వం ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. ఆ నిశ్చల స్థితిలో ఇప్పుడు ఏం జరిగింది? హార్ట్ అండ్ మైండ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఈజ్ అటైన్డ్ విత్ ద గాడ్ సెల్ఫ్. పరమాత్మతో తాదాత్మ్యం చెందటం, పరమాత్మగా మారిపోవటం. పరమాత్మ హృదయమే మన హృదయము, పరమాత్మ మనస్సే మన మనస్సు, ఆ విశ్వ మనస్సే మన మనస్సు, విశ్వ హృదయమే మన హృదయం. విశ్వ హృదయంలో భాగమైపోయాం, విశ్వ మనస్సులో భాగమైపోయాం. మన మనస్సు అని విడిగా లేదు, ఇంకా మన హృదయం అని విడిగా లేదు. అటైన్డ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఈజ్ అటైన్డ్ విత్ ది గాడ్ సెల్ఫ్. నేను అంటే ఏమొస్తోంది? ఈ దేహానికి పరిమితమైన ఈ ఎర్త్ క్వేక్ లాంటి గందరగోళాలు, నా కామ శరీరానికి సంబంధించినటువంటి ఎమోషన్స్, డిజైర్స్ లాంటి రషింగ్ విండ్, నా మనసుకి సంబంధించినటువంటి ఫైర్, ఇవన్నీ నెమ్మదించినది. మొత్తం దైవంతో నిండిపోయింది. దాంతో నేను, ఈ దేహానికి పరిమితమైన నేను అన్నది కూడా ఆ స్థానంలో ఏమైంది? పరమాత్మగా తత్వానికి సంబంధించిన నేను దిగిపోయింది. పరమాత్మ తత్వానికి సంబంధించిన నేను, అది ఐడెంటిఫికేషన్ ఉన్నావు. ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, ఐ ఆమ్ ద గాడ్. నేను అంటే ఇంకా దైవమే. ఆ దైవానికి సంబంధించిన ఈ విశ్వవ్యాప్తమైనటువంటి సమస్తము ఆ నేనులోకి వచ్చేస్తాయి. ఇప్పటి వరకు మనకి నేను అంటే ఏమొచ్చింది? ఈ దేహం వరకే. గాడ్ సెల్ఫ్, ద క్రైస్ట్ విత్ ఇన్. ఎవరా గాడ్ సెల్ఫ్? ఆ దైవము క్రైస్త్. క్రీస్తు. మనం ఏదైతే ఈ నూతన నిబంధన గ్రంథము ఎవరి గురించి అయితే మనకి తెలియజేస్తుందో, మనల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్ళడానికి, మన యొక్క పాప భారాన్ని తను మోయటానికి, మన పాప భారం సమస్తాన్ని ఆయన మోయటానికి, తనకి మొత్తం తను తీసుకోవటానికి ఎవరైతే వచ్చారో
ఆ క్రైస్త్ ఆయనగా మారిపోతాం ఇక మనం. క్రీస్తు నేను, నేనే క్రీస్తు అన్నట్టు అయిపోతుంది. దేర్ illumination, comprehension, knowledge are communicated to the mind and brain of the outer man. అయితే మరి ఈ భౌతిక దేహము ఉండదా? ఈ కామదేహము ఉండదా? కోరికలకి సంబంధించిన కామదేహము, అలాగే ఆలోచనలకు సంబంధించిన మానసిక దేహము, ఇవన్నీ ఉండకుండా క్రీస్తు ఒక్కటే ఉంటాడా? అంటే ఆ ఎరుకతో క్రీస్తుని నేను ఐ యామ్ క్రైస్ట్ అన్న ఎరుకతో ఆయనలో మనం లయమైపోయాము. ఆయనలో మనం కలిసిపోయాము అన్నట్టుగా. మనం విడిగా లేము అన్నట్టుగా అన్న భావంలోకి మనం వచ్చిన తర్వాత కానీ ఇయన్నీ ఉంటాయి మళ్ళీ. మన మనస్సు ఉంది, మన భౌతిక దేహం ఉంది. అట్లాగే మన మనస్సు ఉంది. ఇప్పుడు రమణ మహర్షికి భౌతిక దేహం ఉంది, కామదేహం ఉంది, మానసిక దేహం ఉంది. మరి ఆయన కూడా ఇక్కడే తిరిగాడు. మన మధ్యనే తిరిగాడు ఆయన కూడా. ఎట్లా తిరిగాడు? దేర్ ఆఫ్టర్ ఇల్యూమినేషన్, ఆ ప్రకాశము, ఆ జ్ఞానము, ప్రకాశింపచేయటం, ఆ జ్ఞానము, ఆ ప్రకాశముతో, ఆ దివ్య తేజస్సుతో, అలాగే కాంప్రహెన్షన్, గ్రహించటం, తెలుసుకోవటం, ఇది మొత్తం సమస్తము దైవంతో నిండి ఉన్నది అని తెలుసుకోవడం, గ్రహించటం, అనుభూతి చెందటం. నాలెడ్జ్, విజ్ఞానము, మన చుట్టూ ఉన్నది. విజ్ఞానము అంటే మన చుట్టూ ఉన్న వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవటం. ఏంటి మన చుట్టూ ఉన్నది? దైవమే. మనలో ఉన్నదేంటి? దైవమే. మనలో ఉన్నదాన్ని విజడం అంటాం. మన చుట్టూ ఉన్నదాన్ని నాలెడ్జ్ అంటాం. మనలో ఉన్నదే మన బయట బాహ్యంగా కూడా ఉంది. సమస్తము దైవంతోనే నిండి ఉన్నది అన్న విజ్ఞానం తెలుసుకోవటం. ఆర్ కమ్యూనికేటెడ్, ఇట్లా ఇవన్నీ కూడా మనకి తెలియజేయబడతాయి, ఎరుక చేయబడతాయి. వాటితో మనం సంబంధం కలిగి ఉంటాం. మన ద్వారా అవే బయటికి మనము ఒకళ్ళకి ఉత్తరం రాస్తాము. మన భావాల్ని తెలియజేస్తూ ఇంకొకళ్ళకి మనం ఉత్తరం రాస్తాం. అట్లాగా మనం మన నుంచి మన భావాలు బయటికి ప్రసారం ఎలాగవుతాయి? మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలాగ మనము సంభాషించటం ఇవన్నీ ఉంటుంది. దీని నుంచి వచ్చినటువంటి ఆ క్రైస్ట్ వితిన్, అంతరాంతరాల్లో ఉన్నటువంటి మన మొత్తం వ్యాపించి ఉన్నటువంటి క్రీస్తు నుంచి మనకి ఇవన్నీ అందింపబడుతుంటాయి. మన ద్వారా క్రీస్తే నిర్వహింపబడుతూ ఉంటాడు. ఆయన మనం మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆలోచనలు ఆయన ఆలోచనలు. ఇప్పటి వరకు అది మన ఆలోచనలు అనుకున్నాం. మనకొచ్చిన ఆలోచనలన్నిటిని మన మీద వేసుకుంటున్నాం. నేను అంటే ఈ దేహానికి పరిమితమైన నేనుకి సంబంధించిన నా ఆలోచన ఇది అన్న దాంట్లోకొచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడేమైంది? ఇది క్రీస్తు ఆలోచన, దైవము యొక్క ఆలోచన నా ద్వారా వస్తోంది. దాని మంచి చెడ్డలు ఇంక మనకు అక్కర్లేదు. తర్వాత తర్వాత రావాల్సిన విధంగా అవి వస్తుంటాయి. ఎట్లా వస్తుంటాయి? ఇల్యూమినేషన్, అత్యంత ప్రకాశమానంగా దివ్య తేజస్సుతో వస్తూ ఉంటాయి. తర్వాత నా కోరికలు, క్రైస్తు కోరిక, నా చేతలు క్రీస్తు చేతలు అన్నట్టుగా అయిపోతుంది. చిన్న చిన్న పనులే చేయొచ్చు మనం. చిన్ని చిన్ని ఆలోచనలే, చిన్ని చిన్ని కోరికలే.
చాలా చిన్నవిగా ఉండొచ్చు. పర్వాలేదు. ఇక మన నిండా క్రీస్తు ఆవరించున్నాడు. క్రీస్తులో మనమున్నాము. క్రీస్తుగా ఉన్నాము. ఇక క్రీస్తుకి నాకు అభేదము. ఇద్దరముగా లేము. ఇది ఇక్కడ జరుగుతున్నది. సమస్తము ఆయనగా ఉంది. కాబట్టి ఆయనే ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు అన్న దాంట్లోకొచ్చేస్తాం. ఆర్ కమ్యూనికేటెడ్ టు ద మైండ్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ద ఔటర్ మ్యాన్. మనము ఉండటానికి ఇక్కడే ఉన్నాం. ఈ భూలోకంలోనే, ఈ స్థూల జగత్తులోనే, ఈ దేహానికి పరిమితంగా ఉన్నటువంటి మనం ఇక్కడే ఉంటూ, ఇదే దేహంతో, ఇదే ఉపాధితో, ఇదే మనస్సుతో, ఇదే కామదేహంతో, ఇదే కామ శరీరముతో, ఇదే మానసిక శరీరముతో, ఇదే భౌతిక శరీరముతో మొత్తం వ్యవహారాలన్నీ ఆయనగా మన మీద వేసుకోకుండా ఇప్పటి నుంచి నా ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అన్న దాంట్లోకి వచ్చేస్తాం. అంటే ఈ చిన్న సంఘటన మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? ఇదిగో ఇలాగా తీసుకువెళ్ళాలి. దీనికి ఇది ఎలాగా మనం వెళ్ళగలిగాము? దాంట్లోని అంతరార్థాన్ని వివరించుకోవటం ద్వారా. ఆ సన్నివేశానికి సంబంధించి బాహ్యంగా ఉన్న వివరముగా కాకుండా మనం ఏం చేశాము? దాని యొక్క గూఢార్థంలోకి, దాని యొక్క అంతరాంతరాల్లోకి వెళ్ళాం. ఆ సంఘటన ఏం తెలియచేస్తుంది? దేనికి సంకేతంగా అవి అక్కడ ఇవ్వబడ్డాయి అని వాటి గురించిన ఆ గూఢార్థాన్ని తెలియజేసుకుంటూ మనం ఆ ఇంటర్ప్రిటేషను, దాని అంతరార్థం ఏంటి అని దాన్ని వివరించుకునేటప్పుడు కల్లా ఇప్పుడేమైంది? ఏలియాకి ఏదైతే వచ్చిందో, ఎటువంటి స్థితిలోకి వెళ్ళాడో ఏలియా, మనం కూడా ఏలియా లాగానే అదే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఆ విధంగా అందుకు ఇచ్చారు ఈ పవిత్ర గ్రంథాల్లో ఈ సన్నివేశాలు. ఊరికే చారిత్రక అంశాలుగా ఇవ్వలేదు. చరిత్రలో ఇలాగ జరిగింది అని చెప్పడం కోసం ఇవ్వచ్చు. ఇచ్చినట్టుగా మనకు అనిపించవచ్చు. కానీ దాంతో పాటు అది చదివి దాన్ని విన్నవాళ్ళు గాని, చదివిన వాళ్ళు గాని, ఆ ఏలియాలాగా అయిపోవటం. ఆ క్రీస్తు స్థితిలోకి వెళ్ళిపోవటం. దీన్ని జాగ్రత్తగా మనము ఎర్త్‌క్వేక్, విండ్ అండ్ ఫైర్ ఒక మూడో, నాలుగో మనము క్లాసుల్లో చెప్పుకున్నట్టున్నాం. ఇవి మరలా కొన్ని సార్లు వింటే తప్పకుండా క్రైస్ట్ వితిన్ క్రైస్తుతో నిండిపోతాం మనం. ఇక మనముండం, క్రైస్తు ఉంటాడు. దైవము ఉంటాడు. గాడ్ సెల్ఫ్. ఇన్ దిస్ ప్రిలిమినరీ చాప్టర్ మనం ఏంటంటే ఇంకా మొదటి భాగంలోనే ఉన్నాం. మొదటి భాగంలో కొన్ని అధ్యాయాలు చూస్తున్నాం. ఇంకా 6 భాగాలున్నాయి కదా! మొత్తం 6 భాగాల్లో మొదటి భాగంలో ఉన్నాం. ఇంకా 5 భాగాలున్నాయి. ఇప్పుడేంటంటే ఇన్ దిస్ ప్రిలిమినరీ చాప్టర్ ఈ ప్రాథమికంగా ఈ ఆరంభంలో ముందరగా ఉన్నటువంటి ఈ అధ్యాయంలో సింగిల్ ఇంటర్ప్రిటేషన్స్. ఏదన్నా విషయం తెలియజేయటానికి ఒక పద్ధతిలో అంటే దాంట్లో ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలు, ఎన్నో స్థాయిలు. విశ్వస్థాయిలో, ఆ విశ్వస్థాయి కన్నా ఇంకా ఆ స్థాయిలో, విశ్వ అతీత స్థాయి, ఈ విశ్వానికి అతీతంగా ఉన్నది. విశ్వాతీత స్థాయిలో, ఈ విశ్వము స్థాయిలో, అట్లాగే ఈ సౌర కుటుంబము స్థాయిలో, సౌర స్థాయిలో, మన గ్రహ స్థాయిలో, మనం దేని మీద అయితే నివసిస్తున్నామో ఆ గ్రహ స్థాయిలో, అట్లాగే మనం ఈ భౌతిక దేహానికి పరిమితమైన మన స్థాయిలో, అట్లాగా ఇన్ని రకాలుగా దీన్ని అన్వయించుకుంటూ చెప్పేటప్పుడు కల్లా వీటిల్లో ఇంతగా చేస్తే మనకు ఒక ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ అందజేయబడింది. ఒక రకమైన పద్ధతిలో చెప్పబడింది.
ఎందుకంటే ఇది ప్రారంభంగా ఉన్న చాప్టర్స్ కాబట్టి ఇంకా అలా లోపలికి వెళ్ళే కొంది ఇంకా మిగతా ఇంకా 3 భాగాలు ఉన్నాయి. 3 వాల్యూమ్స్ ఉన్నాయి. మొదటేమో మనము మొదటి వాల్యూమే చూస్తున్నాం. మొదటి సంపుటాన్నే మనం చూస్తున్నాం. మొదటి సంపుటంలో మొదటి భాగాన్ని చూస్తున్నాం మనం. ఫస్ట్ పార్ట్‌ని. ఫస్ట్ వాల్యూమ్, ఫస్ట్ పార్ట్. దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్‌లో చూస్తున్నాం ఇప్పుడు మనం అధ్యాయాలు. ప్రారంభంలో ఇవి. ఇంకా లోపలికి వెళ్ళే కొంది మిగతా భాగాల్లోకి, మిగతా అధ్యాయాల్లోకి, మిగతా సంపుటాల్లోకి, రెండో సంపుటము, మూడో సంపుటము అలాగ వాటిల్లోకి వెళ్ళే కొంది మనకి ఇంకా లోతైనటువంటి అంతరార్థాలు మనకు అందింపబడతాయి. ఇప్పుడు ఇది ప్రారంభంగా ఒక సూచనగా ఇది ఇట్లా ఉంటుంది. పవిత్ర గ్రంథాల్లో ఉన్న సన్నివేశాలు, సంఘటనలు ఈ మాదిరిగా మనం అన్వయించుకోవాలి. అవి వాటికి సంబంధించిన అంతరార్థము తెలుసుకుంటూ, అవి మనకే అన్వయించుకునే పద్ధతి. ఏలియాలాగా మనం మారిపోవాలి. ఏలియా స్థితిలో మనం ఉండాలి. ఇప్పుడేమవుతుంది ఏలియా ఎట్లాగైతే క్రైస్తుగా మారిపోయాడో, మనం కూడా క్రైస్తుగా మారిపోతాం. అట్లాగా ఇన్ దిస్ ప్రిలిమినరీ చాప్టర్ సింగిల్ ఇంటర్ప్రిటేషన్స్ అప్లైయింగ్ టు సైకో స్పిరిచువల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఆర్ గివెన్. కొంత భాగం వరకు మనకి ఇక్కడ అందించారు. సైకో స్పిరిచువల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ మానసిక సంబంధంగా, అట్లాగే ఆత్మ సంబంధంగా ఈ మనసుని ఆత్మతో జోడించి, మనసు అనేటప్పుడు కల్లా మనకి లోయర్ మైండ్ వస్తుంది. లోయర్ మైండ్ అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించి, భౌతిక స్థితులకు సంబంధించి మనం వ్యవహారాలు నడిపే వాళ్ళంగా ఉంటాము. అది కాస్త ఏమైంది హయ్యర్ మైండ్‌కి మారి అక్కడి నుంచి బుద్ధికి ప్లేన్, అక్కడి నుంచి ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆత్మ స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. ఆ సైకో స్పిరిచువల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఆ అనుభూతిని మనకి ఇప్పుడు అనుభూతిని చెందేటట్టుగా మనకి ఈ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు మనకి. దీని యొక్క అంతరార్థాన్ని మనకి రహస్య ప్రకాశం చేశారు. దీని ద్వారా ఏమిటి ఇప్పుడు మనకి ఇవ్వబడ్డటువంటి ఈ అంతరార్థాన్ని వివరించుకోవటం ద్వారా మనము ఆ ఎక్స్పీరియన్స్ లోకి సైకో స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ హయ్యర్ మైండ్ నుంచి బుద్ధిక్ ప్లేన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆత్మిక్ ప్లేన్ లోకి వెళ్ళి ఆత్మస్థితిని మనము అనుభూతిని చెందటం ఆర్ గివెన్ యాజ్ ఇలస్ట్రేషన్స్ ఆఫ్ ద థీమ్ ఆఫ్ దిస్ బుక్. ఒక ఉదాహరణకు ఒక శాంపిల్, ఒక నమూనాగా ఈ 3 వాల్యూమ్స్ లోను 4 వాల్యూమ్స్, ఈ 4 వాల్యూమ్స్ లోను ఈ పద్ధతిలో అందివ్వబడింది. బైబిల్‌ని బైబిల్ అనే ఒక్కటే కాదు, ఏ పవిత్ర గ్రంథమే కాదు, ఏ గ్రంథమైనా దేన్నైనా ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. ఒక హోలీ బైబిల్ కి మాత్రమే పరిమితమైనట్టుగా మనకి పుస్తకం పేరు చదవడంగానే అనిపిస్తుంది మనకి. కానీ అట్లా కాదు. ఒక నమూనాగా ఇది తీసుకున్నాడు. ఒక సూత్రం లాగా. ఇదే సూత్రాన్ని దేనికైనా అన్వయించుకోవచ్చు మనం. ఒక పూచిక పుల్ల, ఒక చిన్న చీమ, ఒక చిత్తు కాగితం, దేనికైనా ఒక చిగురుటాకు, ఇది అదేని కాదిక. ఎవ్రీథింగ్ ఈ సృష్టిలో మనకి తెలియబడే ప్రతి విషయంలోనూ, మనకి తెలియబడే ప్రతి దాంట్లోనూ దీన్ని అన్వయించుకోవటం అట్లా ఇచ్చారు. పేరుకి మనం హోలీ బైబిల్, ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, దాంట్లో ఉన్న విషయాన్ని, దాంట్లో ఉన్న అంతరార్థాన్ని, నిగూఢంగా దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని అందజేయటం కోసం అన్నట్టుగా ఇది ఇచ్చారు. కానీ ఇదే సూత్రం అన్నిటికీ మనం అన్వయించుకోవచ్చు. యాజ్ ఇలస్ట్రేషన్స్ ఆఫ్ ద థీమ్ ఆఫ్ దిస్ బుక్.
ఈ గ్రంథం యొక్క విషయం ఏంటి? ఈ గ్రంథము ఎందుకు మీకు నా ద్వారా అందింపబడింది అని రచయిత చెప్తున్నాడంటే, ఎందుకు పాఠకులకి అందింపబడింది ఇది? చదివే వాళ్ళకి అందింపబడింది అంటే, సైకో స్పిరిచువల్ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్, అనుభూతి చెందటం కోసం, ఆత్మానుభూతి, దైవానుభూతి చెందటం కోసం, దైవానుభూతి పొందటం కోసం, దైవముగా రూపాంతరం చెందటం కోసం చదివినంత మాత్రాన ఎందుకు ఇవ్వబడింది ఈ గ్రంథం. అందుకోసం అది అసలైన ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రస్తుతానికి బైబిల్ పేరుతో నేను ఇది అందిస్తున్నాను. బైబిల్‌లో ఉన్నటువంటి చిన్ని చిన్ని సంఘటనలు అక్కడక్కడ జరిగినవి. వాటిల్లో ఉన్న ఆ అంతరార్థము, ఆ లోతుల్లోకి వెళ్ళేటప్పుడు కల్లా ఆత్మ స్థితిలోకి మనం వెళ్ళిపోయి, ఆ దైవానుభూతిలోకి మనం వెళ్ళగలుగుతాం. అప్పుడేమవుతుంది, మరలా బయటకొచ్చి, ఈ బయటంతా ఆయనే ఉన్నాడు. సముద్రము చాలా గొప్పది. అల చాలా చిన్నది. ఇప్పుడుండి ఇకసేపటికి కనుమరుగైపోతుంది. అల పెద్ద విషయమేం కాదు. అల ప్రాముఖ్యత ఏం లేదు. ప్రాముఖ్యత అంతా సముద్రం అని అనుకుంటాం. కానీ సముద్రానికి, అలకి మరి తేడా ఉందా? మనం ఉదయం చెప్పుకున్నాం అది. అల నిండా ఏముంది? సముద్రం ఉంటే ఇది చిన్నదండి, ప్రాముఖ్యత లేదు అని ఎలాగ చెప్పగలం? సముద్రంలో ఏముందో అలలో కూడా అదే గదా ఉంది. సముద్రానికి పోనీ సముద్రం నుంచి విడిపోయి ఉందా అల? పోనీ విడిపోయి లేదు. కలిసే ఉంది. అట్లాగా మనకి సముద్రమే కనిపిస్తుంది అలలో. ఇప్పుడు మనకి అల కనిపిస్తుంది. ఈ గ్రంథం మనం చదువుతూ, ఈ బైబిల్‌లోని సంఘటనలు అక్కడక్కడ ఉన్న సంఘటనల్ని, ఆ సన్నివేశాలని, ఆ వివరణని మనము చదువుతూ వెళ్తుంటే అప్పుడేమైంది? అల కాస్త సముద్రం అయిపోయింది. అల లేదు మనకిక. కానీ అల ఉంది. ఉన్నదాన్నేమి మనము తీసేయడం లేదు. కానీ ఉన్నదేమో ఇంతకుముందు అల అన్నాము. ఇప్పుడు సముద్రముకు సంబంధించిన అల. సముద్రము అలగా మనకి భాషిస్తూ ఉన్నది. సముద్రమే అలగా భాషిస్తున్నది అన్నట్లుగా వచ్చేసాము. అది అటువంటి అనుభూతిని పొందటం కోసం ఇవ్వబడ్డ గ్రంథం ఇది. ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశ్యం, ప్రధానమైన విషయం, థీమ్, ఏదైనా మనం దివ్య జ్ఞాన సమాజం తరఫున గాని ఎక్కడైనా సమావేశం పెట్టుకున్నప్పుడు, ఒక 3, 4 రోజుల సమావేశాలప్పుడు ఉపన్యాసాలుంటాయి. ఈ 4 రోజుల ఉపన్యాసాలకి ఒక ఆధారం, అంటే ఒక విషయం తీసుకొని, ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ, ఆ విషయాన్ని వివిధ రకాలుగా తెలియచేస్తూ, ఆ విషయంగా మారిపోవటము అన్నట్టుగా ఆ 4 రోజుల సమావేశాలు అలాగ ఏర్పాటు చేస్తారు. దాన్నే థీమ్ ఆఫ్ ద మీటింగ్ అని అంటారు. థీమ్ అంటే విషయము అన్నమాట. ఇతివృత్తం సంగతి. ఇది సంగతి. ఈ గ్రంథము ఎందుకు ఇవ్వబడింది? ఈ గ్రంథంలో ఉన్న ప్రధాన విషయం ఏంటి? ప్రధానమైన ఇతివృత్తం ఏంటి? అప్పుడు ఈ గ్రంథాన్ని ఎట్లాగా చదవాలనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎలాగా మనం గ్రహించాలన్నది కూడా. ఓకే. As illustrations of the theme of this book, other keys of interpretation, ఇంకా కొన్ని తాళం చేతులు ఇవ్వబడ్డాయి. ఈ అంతరార్థాన్ని వివరించటము అనే దాంతో ఇంకా కొన్ని తాళం చేతులు, ఉపతాళం చేతులు అన్నట్టుగా ఇవి కూడా కొన్ని ఇవ్వబడ్డాయి. అది వాటి గురించి మనం రేపు చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఉన్న చోటు నుంచి, ఉన్న చోటులోనే, ఉన్న చోటే ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం. నువ్వు ఏ మతంలోనూ ఉండవు. ఇప్పుడు మనందరం సామాన్యంగా ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళ కుటుంబంలో పుడతాం కాబట్టి సామాన్యంగా ఏదో ఒక జాతికి సంబంధించో ఒక మతానికి సంబంధించి ఒక దేశ పౌరుడుగా మనం పుడతాం, ఒక మతానికి సంబంధించి అన్నట్టుగా. కాబట్టి మనం దైవాన్ని వెతకడంలో, దైవంగా మారటంలో మనం ఉన్న వీటిని మార్చుకొని, ఉన్న మతాన్ని మార్చుకొని, ఉన్న జాతిని మార్చుకొని ఇంకొక చోటకి వెళ్ళక్కర్లేదు. అట్లాగే ఇవ్వబడ్డాయి పవిత్ర గ్రంథాలన్నీ. మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, వేదము, ఉపనిషత్తులు, భారతము, భాగవతము, పురాణాలు, అన్ని జాతుల పురాణాలు ఏవైనా తీసుకోండి. అక్కడి నుంచి మనం అసలైనటువంటి ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. ఆ మాదిరిగా అటువంటి అవగాహన కలిగేటట్టుగా మనము ఇట్లాగా అధ్యయనం చేసుకుంటాం. ఆ విధంగా ఇవ్వబడింది ఇక్కడ. అంతేగాని ఈ పాత నిబంధన, ఈ బైబిల్లో, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అద్భుతమైన విషయం ఉంది కాబట్టి అందరు ఇటు వచ్చేయండి, అందరు ఇటు వచ్చేయండి, క్రీస్తుగా మారిపోవచ్చు, ఆ గాడ్ సెల్ఫ్ దైవంగా మారిపోవచ్చు, ఇక్కడ అందరు ఇటు వచ్చేయండి అని చెప్పడానికి ఇవ్వలేదు గ్రంథం. ఎక్కడుంటే అక్కడ దాని ద్వారా దాంట్లో అంతరార్థం ఇది అన్నట్టుగా ఇచ్చారు. అట్లాగా మనం అధ్యయనం సాగుతూ ఉన్నది మన అధ్యయనం. ఉన్న చోట విన్నంత మాత్రాన ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో దానిని తెలుసుకుంటున్నాం. అది ఓకే. వాసుదేవ హల్లెలూయా. ఓకే సార్, థ్యాంక్ యూ.